ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు. పవన్ గౌడ్ గారు, మొత్తానికి బతుకమ్మ సంబరాలు చూసుకున్నట్టయితే ప్రతిపక్షంలో కూడా ఎప్పుడు వేరే పార్టీ వాళ్ళు చేయలేరు అనుకుంటా. సో అధికార పార్టీ నిర్వహిస్తున్నట్లుంది. సో ఏంటి, మీరే అధికారంలో ఉన్నారా లేకపోతే అధికారంలో ఉన్నట్లు ఈ విధంగా చేస్తున్నారా? అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల తరపున తెలంగాణ మీద సొయ్యున్న పార్టీ కాబట్టి, బాపు కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, తెలంగాణకు ఆనవాళ్లకు అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఆనాడు అధికారంలో ఉన్న, ఆనాడు ఉద్యమంలోనైనా, ఈనాడు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా బతుకమ్మకు ఒక మార్క్, ఒక బ్రాండ్ అంబాసిడర్ తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. అంగరంగ వైభవంగా అనిపిస్తుంది. ఆయనకు ఎవరు మార్పు అని ఒక ఆయన అధికారంలోకి వచ్చిండు కదా, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కనీసానికి గ్రామ పంచాయతీలల్లా, మున్సిపాలిటీలల్లా బాపు కేసీఆర్ గారు బతుకమ్మ వచ్చిందంటే కొంత ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేసేటోళ్ళు. అంటే బతుకమ్మ ఘాట్ల దగ్గర, చెరువుల దగ్గర లైటింగ్స్ అవి ఇవన్నీ చూసుకునేటోళ్ళు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ బడ్జెట్ ను రిలీజ్ చేయలేదు. మరి బతుకమ్మ ఘాట్ల పరిస్థితి ఏంది, మరి ఆ పర్యవేక్షణ ఎవరు చేస్తారు? పర్యవేక్షించడానికి సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. సర్పంచ్ ఎన్నికలు పెడితే మేము ఎక్కడ ఓడిపోతామనేసి సర్పంచ్ ఎన్నికలు కూడా పెడతలేడు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం ఫండ్ ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీలకు ఇచ్చి మా ఆడబిడ్డల ఎంతో అపురూపంగా 9 రోజుల పాటు ఘనంగా జరుపుకునే పండుగకు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. మేడం, ఇప్పటి వరకు మీ వాయిసే విన్నాం, ఒక పాట కూడా మీ నోటితోటే బతుకమ్మ పాట కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల బతుకమ్మ పాట, మీ ఇష్టం. అంటే ఫస్ట్ బతుకమ్మను గౌరవించుకుందాం. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, శివ పూజయాలయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, శివ పూజాలయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, గోరెంట వనములో చందమామ, గోడలెట్ల గట్టె చందమామ, గోరెంట వనములో చందమామ, గోడలెట్ల గట్టె చందమామ. ఇవి మేము చిన్నప్పుడు వాడుకునే పాటలు. రామ రామ అనుకుంటూ, ఉయ్యాలో ఉయ్యాల అనుకుంటూ, కోల్ కోల్ అనుకుంటూ పాడుకునేటోళ్ళం. ఇప్పుడు మార్పు అని కొత్త ఏదైతే మార్పు తీసుకొచ్చిండో దాని మీద కూడా నేను పాట పాడబోతున్నా. బతుకమ్మ పండుగ వస్తే వియ్యాలో, బలె ముద్దుగుంటుండే వియ్యాలో, బతుకమ్మ చీరలతో వియ్యాలో, బతుకు తెరువు దొరికే వియ్యాలో, బడాయి మాటలకు వియ్యాలో, బోర్ల పడ్డది రాష్ట్రం వియ్యాలో, తల్లి చేతుల్లోని వియ్యాలో, బతుకమ్మ లేకుండా చేసిండు వియ్యాలో, మాయ చేసినారు వియ్యాలో, మాయ మాటలతోటి వియ్యాలో, ఇంకెక్కడి చీరలు వియ్యాలో, బంధు పెట్టిర్రయ్య వియ్యాలో. ఓకే, ఏం లేదండి, అధికారంలోకి వచ్చిండు 22 నెలలు అవుతుంది. ఎక్కడేసిన గొంగలి గక్కనే ఉన్నది. అక్కడిక్కడ లంక బిందెలు దొరుకుతాయి అనేసి తిరిగిండు. మళ్ళీ ఏ బిందెలు ఇవ్వంటాడు. దరిద్రుడు రాజ్యం వెళ్తే లంక బిందెలు దొరికినా కూడా అవి మట్టి బిందెల లెక్కలనే, రాళ్ల లెక్కలనే యూజ్ చేసుకుంటాడు. ఒక గొప్ప పనిమంతుడు. ఆయనకు రూపాయి లేకున్నా కూడా నీళ్ళల్లో కూడా పైసలు పుట్టించే తెలివి ఉన్నోళ్ళు అయితేనేమో, తెలివి కళ్ళోళ్ళు అయితేనేమో తెలివి కళ్ళ పాలన చేస్తారు. తెలివి తేటలు లేనోళ్ళు రాజ్యం వెళ్తారు. పండుగ లెక్క లేదండి. బతుకమ్మ చీరలు బాపు కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి పుట్టింటి సారె లెక్క అందరి బిడ్డలకు చీరలు పంపించేటోడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ప్రతి ఇంటికి బుల్డోజర్లను పంపించి ఇల్లును కూరుస్తుంది. 800 లేదు, 400 లేవు, 4 రూపాయలు లేవు. అగో చెప్పు, ఇవన్నీ అవే ఆయన ఇచ్చిన చీరలే. ఆయన చేతుల బంగారం ఇనికిలే చేపించుకుంది. ఇగో బిల్ల 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 బాగా చూడు బిల్ల రేవంత్ రెడ్డిదే. ఇంకేందంటే 1,00,000 రూపాయలు పెట్టిండు, అలాగే ఇక్కడ 1,00,000 చేసి పుసలు తాడు చేపించుకుంటాను. తులం బంగారం బిల్ల చేపించుకున్నా. ఇక మా సద్దుల బతుకమ్మకు పుస్తలు తాడు చేపించుకుంటా. కోటీశ్వరుడు బిచ్చాత్కరుడు అవుతాడు. పరిస్థితి రాకపోతే చాలు, అడక తినే పరిస్థితి రాకపోతే చాలు అండి మాకు. అదే చదవండి. నేనైతే నా మాటలతో చెప్తలేను. ఆడబిడ్డలే అందరు కూడా, ఆడబిడ్డలందరినీ అడక తినే కాలాన్ని తీసుకురాకరా అయ్యా, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి పాలన చేయని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి. ఓకే.